మా వెహికల్స్ మీద కూడా కంప్లైంట్లు ఉండేవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. నేను ఆయన డాక్టర్ గారే అనుకున్నా, ఆయన ఇంజనీర్ అని నాకు తెలియదు. అందరు పురుచేతులుగా డెంటల్ డాక్టర్ పార్సార్థి గారు అని అనుకున్నాము, కానీ ఇంజనీర్ రూపం కూడా ఉంది ఆయన అనేది మాకు అడ్వకేట్లు అంటే అదేదో నామినేషన్ పత్రంలో కూడా ఇంజనీర్ చదివినట్టు ఏం పత్రం ఇచ్చినాడు మాకైతే తెలియదు. కానీ ఇంజనీర్ సార్ గారు కూడా నాకు చెప్పేవాళ్ళని ఆయన ఇంజనీర్ అవుతారని కూడా ఎత్తాడని మేము ఆలోచన చేస్తున్నాము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చేయాల్సి ఉండేది డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ కమిషనర్ ఎత్తచ్చు, లేదా ఇంజనీర్లు ఎత్తచ్చు, లేదా క్వాలిటీ కంట్రోల్ ఎత్తచ్చు, వాళ్ళ సుపీరియర్ వాళ్ళు ఎస్సీ గారు ఎత్తచ్చు. ఆయన కక్కలేదు, ఆయన బిల్లంపించుకొని మాట్లాడచ్చు, పెద్ద వర్గంగా డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లంపించుకొని మాట్లాడచ్చు, లేదా కంట్రాక్ట్ బిల్లంపించుకొని మాట్లాడచ్చు. ఏమి జరిగింది రావడానికి మేము పిలిస్తాం, మేము కూడా వెళ్తాం, తప్పేం లేదు కదా. స్థానిక శాసనసభ్యులు డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిస్తే కూడా వస్తారు. ఆయన చొరవ తీసుకొని ఆయన రెక్కలు కొట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకే అర్థం కావట్లేదు. ఎందుకు బాధ కలుగుతుందో మారించి ఆయనకి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే మాకు అర్థం కావడం లేదు విషయం. మేము అడిగిండే డిపార్ట్మెంట్కి వెళ్ళాం, ఆయన లక్షణంగా ఆయన పని తిట్టుకోని చూసుకొని మీటింగ్ చూసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు, సాయంకాలం పిల్లంపించుకోవచ్చు, అధికారం పిల్లంపించుకోవచ్చు, కంట్రాక్ట్లు పిల్లంపించుకోవచ్చు, రాండి ఇంటికి రాండి బ్రదర్ మాట్లాడుతూ ఉండొచ్చు, తప్పలేదు దాంట్లో. అప్పుడు కంట్రాక్ట్లు పోకపోయినా అధికారం పోకపోయినా అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు కూడా, ఏ తప్పు పట్టడం లేదు. నువ్వు సంకల్పం వేసుకొని చెప్తున్నావి, ఉద్దేశం ఏమైనా అడుగుతున్నావు, నీ ఉద్దేశం మేము అడుగుతున్నాం. పార్థసారథి గారు, నీ ఉద్దేశం ఏమిటి? తెలుగుదేశం వాళ్ళని ఏదో బ్లాక్ మెయిల్ చేయాలనే, తెలుగుదేశం వాళ్ళు అనుకుంటాలనే. 40 ఏళ్ళ నుంచి మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చాను, కొడుకులు ఎదుర్కొంటూ వచ్చాము. ఎంతోమంది 40 ఏళ్ళు ఎంతోమంది పోయినారు, ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పని చేస్తున్నారు. నువ్వు నిన్న మొన్న వచ్చావు బ్రదర్, ఇంకా తెలియదు నీకు, చాలా నేర్చుకోవాలని ఫస్ట్లోనే నా ఇంటికి వచ్చినప్పుడు చెప్పినాను నీకు. ఎన్నో ఇంకొకటి బుద్ధి చెప్పాడు, ఏమని మీనాక్షి నాయుడు బంధువులు. ఓహో, మీనాక్షి నాయుడు బంధువులు పబ్లిక్ తెలియదా? ఆదోళన ఉండే ఆల్ పొలిటికల్ లీడర్ మీనాక్షి నాయుడు బంధువులు రంగస్వామి అనేది తెలుసు, ఇంటే చౌదరి అనేది తెలుసు, మీడియా మిత్రులు తెలుసు, పబ్లిక్ కూడా తెలుసు. నీకు కూడా నా మీనాక్షి నాయుడు బంధువు అనే కదా నా ఇంటికి 10 పార్టీ పైన వచ్చినావు ఏ ఎలక్షన్లో, మీనాక్షి నాయుడు బంధువు అనే వచ్చినావు కదా. ఈరోజు గుర్తుకు వచ్చిందా? బల్లు గుర్తు చెప్తున్నావు మీనాక్షి నాయుడు బంధువు. మీనాక్షి నాయుడు బంధువులు పనులు చేయకూడదా? మీనాక్షి నాయుడు వర్గం పనులు చేయకూడదా అంటే మేమేం సన్యాసమా? మేము సన్యాసమా అని అడుగుతున్నా. క్వాలిటీ గురించి అడుగుతున్నారు. ఎవరు? విశ్వేశ్వరయ్య, దాన్ని ఏమంటారు, మోకడేటి విశ్వేశ్వరయ్య, మోచగుండ విశ్వేశ్వరయ్య. ఎందుకంటే ఇంజనీర్ చేశాడు కదా. ఈ మోచగుండ విశ్వేశ్వరయ్య ఆదంలో 20 లక్షలు 30 లక్షల గురించి సలహాలు ఇచ్చే బదులు పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లతో నడుస్తుంది. 50,000 కోట్లతో దాదాపు గవర్నమెంట్ 20,000 కోట్లు ఇచ్చింది అమరావతికి. నీ విశ్వేశ్వరయ్య ఉపయోగించారు పార్థసారథి గారు. ఈ చిన్న 25-30 లక్షలు ఈ క్వాలిటీ కంట్రోల్ నీ మీద శక్తి దీనికే ఉపయోగిస్తారు. నీ మేజైతే ఉపయోగించి అప్పుడు 2 కోట్లు 2,000 కోట్లు 3,000 కోట్లు 4,000 కోట్ల పూర్వం ప్రాజెక్టుకు అమరావతికి మిగిలిస్తే నీకే నీ పాలాశయం చేసి నీ కాచి విగ్రహం పెట్టిస్తా, నా సొంత సైట్లో పెట్టిస్తా, నా ఖర్చుతో పెట్టిస్తా. కమలాసన్ యాక్టింగ్ చేయొద్దు పార్థసారథి గారు, కమలాసన్ యాక్టింగ్ చేయొద్దు. మీడియా వస్తే పూడుకుపోతామంట. అంబేద్కర్ గారు ఉన్నారు పెద్దలు, ఆయన దగ్గర బూత్ పెడతారు. ఎవరు మీడియా పబ్లిసిటీ, ఎవరు మీడియాని ఎన్కేసుకొని తిరుగుతున్నారు, ఎవరు పేరు మనేసుకొని తిరుగుతున్నారో పబ్లిక్ మాట్లాడతారు. పార్థసారథి గారు, ఇంకా బోర్డు పెడదామా, బూత్ పెడదామా, ఎవరు మీడియా పబ్లిసిటీ ఎవరు చేసుకుంటారు అనేది మాట్లాడేటప్పుడు అచ్చి చూసి మాట్లాడు. నువ్వు శాసనసభ్యుడు, ఏది ఉందని మాట్లాడేదానికి పోవద్దు. ఎవరు సహించరు ఈ కాలంలోన, ఇదేమో బ్రిటిష్ కాలంలో లేవు, మనము సామాజిక దాంట్లో ఉన్నాం. నువ్వెవరో సరే, ఇంకోటి అంటూ కొంత ఈ మధ్యలో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడంట ఆయన. మాకు ఎవరు తెలుగుదేశం చేయరు, నా స్వశాశక్తితో గెలిచినాను అంటున్నారంట. చాలా సంతోషం, తప్పులేదు, నీ స్వశాశక్తితో గెలిచినావు. 2019లో ఇప్పుడు పోటీ చేసినావు. 2019లో పోటీ చేసి 8,000 ఓట్లు వచ్చానికి ఆదంలో 2,000 3,000 వచ్చాయి. సంతోషం. సరే, ఆ రోజు కూడా మీ నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఉంది, ఈ రోజుకి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ఉంది, ఇంకా ముందు అంత ముందు కూడా వాళ్ళే ఉన్నారు.
కనీసం ఇక్కడ ఏడు కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ సభ్యుగా పోటీ చేసి నీకు 27,000 ఓట్లు 30,000 ఓట్లు వచ్చినాయి. ఆంధ్రలో 2,000 3,000 ఓట్లు వచ్చినాయి. నేను డెవలప్ కావాలంటే నా సెంట్రల్ కాన్స్టిట్యూన్సీ ఒక 100 కోట్ల 200 కోట్లు 500 కోట్లు 2019 2024 తెచ్చి పెట్టింటే నేను ప్రజలు ఆదరిస్తారు. పార్థసారథి గారు కమలాసన్ యాక్టింగ్ చేయొద్దు. పార్థసారథి గారు తగ్గించుకో. నువ్వు యాక్టింగ్ సోషల్ మీడియా యాక్టింగ్ అని చెప్తున్నారు. మేమనేది కాదు, నీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మా దాంట్లో గ్రూప్ ఉంటామని చెప్తున్నావే. ఇంటి సంసారం ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి ఇంటిలో ఉంటుంది. నీ ఇంటి సంసారం పబ్లిక్లో మీ మీడియాలో మాట్లాడుతున్నారే, పబ్లిక్ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారే, మీటింగ్లో మాట్లాడుతున్నారే. నీ ఇంటి సంసారం సరి చేసుకో కమలాసన్ గారు. మా ఇంటి సంసారం సరి చేసుకునేది నీకేం బాధ్యత? మా ఇంటి సంసారం మా చంద్రబాబు నాయుడు చూసుకుంటారు, మీనాక్షి గారు చూసుకుంటారు, తిక్కారెడ్డి గారు చూసుకుంటారు, స్టేట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు చూసుకుంటారు, మా లోకేష్ బాబు గారు చూసుకుంటారు. నీకెందుకు మా పార్టీ వాళ్ళు అంత కుదరదా? నీ పార్టీని డెవలప్ చేసుకుంటానంటావు కదా, చేసుకోరైనా వద్దంటారు. 5 సంవత్సరాల నుంచి ఊరికి రాకుండా ఒక మనిషిని బయట పెట్టి ఊర్లో లేకున్నట్లు ఆధారం లేకున్నట్లు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఊరిడిపించిన మా గోపాల్ రెడ్డిని 5 సంవత్సరాలు కాలు పెట్టుకోకుండా చేసి ఈ వైకాపా పార్టీ నాయకుల్ని నువ్వు గెలిచిన తర్వాత దండు లేపించుకొని నీ పార్టీలో చేర్చుకున్నావే. ఆ రోజు సాయి ప్రెసిడెంట్ 500 రూపాయలు ఓటుకి ఇస్తానని చెప్పేసి వాళ్ళ చేతుల నుంచి 500 వేసి 1000 రూపాయలు నేను ఓడియాలని ప్రయత్నం చేసినారే. కన్నీ కనుక్కోలేదా కమలాసన్? ఎక్కడ పోయింది నీ యాక్టింగ్? అప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చిందే పార్థసారథి గారు? ఊరు నడిపించి తెలుగుదేశం పార్టీ తండ్రి పంపిస్తే తెలుగుదేశం వాళ్ళు ఊళ్ళో వచ్చి చేరినప్పుడు వాళ్ళు చేర్చుకొని మరి తెలుగుదేశం వాళ్ళు ఊరు నడిపించాలనుకుంటున్నావా? మా తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ తరము కాదు, నీ జేజీ తరము కూడా కాదు. ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. బుద్ధారెడ్డి గారిని తిమ్మప్ప గారి గురించి మాట్లాడినాను. ఇప్పుడు కాదే, వాళ్ళ అనుచరులు కాదు, కుటుంబ సభ్యులు వాళ్ళు. నువ్వు అనుచరులను విడిదీస్తావు. మాకు అనుచరులు ఎవరు లేరు. మా నాయకులు, మా కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. మీనాక్షి నాయుడు అన్నదమ్ములు మామ లాంటి వాళ్ళు. బుద్ధారెడ్డి రెడ్డి అయినా మామ అంటాడు, బుద్ధారెడ్డి అయినా అన్న అంటాడు. మా తిమ్మప్ప బోయకులమైనా మామ అంటాడు నన్ను. మా ప్రేమ అనరాగలవండి. నువ్వు నాయకుడు మా బుక్ అనుచరులు అనొద్దు. వాళ్ళ ఇంటి సభ్యులను మాకు సంతోషిస్తా. వాళ్ళు కార్లు పెడితే వైట్ బోర్డు వల్ల ఎల్లో బోర్డు వల్ల రూల్స్ అంటే ఒక అడుగు ముందు ఎవరు వేయలేరండి. పోతుంటాయి. వైట్ బోర్డు ఎల్లో బోర్డు తెచ్చిపెట్టే పెద్ద శుద్ధి. అదేమన్నా అనియన్ బోర్డు కార్ తెచ్చిపెట్టే దీన్ని ఇస్తారో దాన్ని తెచ్చి పెడతారు. అది ఒక ఇది ఇంటర్నేషనల్ మ్యాటర్. అది గత 5 ఏళ్ళలో ఉంది అడుగు ఎక్కడా లేదు. అది సరే, ఏదో డీజిల్ గురించి మాట్లాడు, డ్రైవర్ గురించి మాట్లాడినాడు. ఆ డీజిల్ డ్రైవర్ల గురించి అక్కడ పెట్టిన మా నాయకులకి అక్కడ తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. వాళ్ళకి మాత్రం తెలుసు ఆ బండ్లు ఎక్కడ తిరుగుతావు, ఎక్కడ లేదు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డీజిల్ వేయగలరా? వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగేదానికి మా వాళ్ళు డ్రైవర్ పంపించగలరా? మా డ్రైవర్ పంపించిన వాళ్ళు తీసుకుపోరు. ఎందుకంటే సొంత పర్సనల్ పనులు ఉంటాయి. వాళ్ళు సొంత పర్సనల్ మా డ్రైవర్ చేస్తే మా వాళ్ళు చెప్తారని చెప్పి డ్రైవర్లు తీసుకోవద్దని దింపుతారు వాళ్ళు. ఆయన తెలియదు పార్థసారథి గారు, కొత్తగా ఎమ్మెల్యే అన్నాడు. ఇవన్నీ తెలుసుకో పార్థసారథి గారు మీరు. మా వాళ్ళకి 4 నెలలు అయింది బిల్లు ఇవ్వలేదంటే వాళ్ళే చేసుకొని తిరుగుతారు. ఎక్కడో తిరుగుతారు, మనం పట్టించుకోమే. ఒకటాన్ని 2 కిలోమీటర్లు పోతుంటారు, హైదరాబాద్ పోతుంటారు, బెంగళూరు పోతుంటారు, చెన్నై పోతుంటారు, కర్నూలు పోతుంటారు, ఎక్కడ వాళ్ళ సొంత పనులకు పోతుంటారు. మేము వద్దంటాం, ఏంటి పోతాం, మేము అంటుతామా? పెట్టినాక అవి అండర్స్టాండింగ్లో వెళ్ళిపోతుంటాయి. ఇది ఒకటే సబ్జెక్ట్ అండి. ఇది చిన్నదాన్ని కూడా డైవర్ట్ మాట్లాడుతుండవు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు ఎమ్మెల్యే గారు. ఇట్లా చిన్నదాన్ని కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ స్థాయిని దిగజార్చుకుంటున్నావు. నువ్వు ఆలోచించుకో. ఒకసారి నీ కంపెనీ ఇంజనీర్ పిల్లల నుంచి ఒక సర్వే చేయించుకో. నువ్వు 4 లక్షలు 5 లక్షలు 8 లక్షలు సర్వే చేస్తారు. నీ గురించి ఏం మాట్లాడతారో చాలా బెస్ట్ సొల్యూషన్ ఇస్తున్నా నీకు. చిల్లి వాటికి పోవద్దండి, చాలా తప్పు చేస్తున్నావు. మా పార్టీని అనగదొక్కాలన్న ప్రయత్నంలో చాలా బాగా ఆలోచిస్తున్నావు. మంచిది కాదు, మానుకో. ఇంకోటి ఊరి అలాంటి ప్రయత్నాలు పోతే నీ ఆటలు సాగు బిడ్డ. ఇన్ని రోజులు కట్టబెట్టకూడదు అనుకున్నాం, ఇప్పటికీ కట్టబెట్టకూడదని ఆలోచిస్తున్నాం. ఇదే దూరం పడితే ఎక్కడ కట్టేయాలో తెలుసు, ఎక్కడ నిలవించాలో తెలుసు, ఎక్కడ నిలబెట్టాలో కూడా తెలుసు. అన్నీ తెలుసు. ఈడే రాలేము. మా తాత, మా మామగారు, తండ్రి గారు 80 ఏళ్ళ కిందటే ఒక కాంట్రాక్టర్ పని చేసినోడు. మేము కాదు, ఇంకా మా పిల్లలు కూడా తెలుసు. ఇప్పుడు చెప్తున్నా, 80 ఏళ్ళ కింటే మా తాత తండ్రి గారు, మా మామ తండ్రి గారు కొంక అంజనయ్య అని
చిన్నతూరులో ఉన్నప్పుడే కాంట్రాక్ట్ వర్కులు చేసినాడు మా తాత అప్పట్లోనే. ఈ రోజు కాదు మేము చేయడము, ఆ రోజుకే మాకు కాంట్రాక్ట్ బిజినెస్ తెలుసు. ఆ రోజుకే మాకు దళాలు ఇంకా ఉండదు కొన్ని ఏంటి కింద. ఆ రోజు మా తాతగారు ఎప్పుడు దాదాపు 100 సంవత్సరాలు 80, 90, 100 సంవత్సరాల కింద ఇనామేషన్కి 5 తూర్లకు పంచాయతీ ప్రెసిడెంట్ మా తాతగారు. అంటే మా మామ తాతగారు. మాదంతా ఒకటే ఊరే, మా మామగారిది మాది ఒకటే ఊరే. 5 తూర్లు ఇనామేషన్. అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేదంటున్నా కాన్స్టిట్యూషన్లో కోర్టు ఉంటే జడ్జిమెంట్ ఇచ్చే మా తాత కూడా ఒక నెంబర్ అప్పుడు తీర్పు ఇవ్వాలనే సలహా తీసుకునే దాంట్లో అసమాషంగా కాదండి. పార్థసారథి గారు హిస్టరీ తెలుసుకోండి. మా తాత వాళ్ళకి దాదాపు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద 2 ట్రాక్టర్లు, 350 ఎకరాల భూమి, మాకు 120 ఎకరాల భూమి, మా మార్తి వాళ్ళకి 120 ఎకరాల భూమి. మేమేమి చిన్నవాళ్ళం కాదండి. ఒక పద్ధతమైన కుటుంబంలోనూ పెరిగాం, పెద్దదైన కుటుంబంలోనూ వచ్చినాం. ఒక టీచర్ కొడుకు నువ్వు 150 హాస్పిటల్ పెట్టినప్పుడు మాకు 150 ఎకరాల భూమి ఉన్నప్పుడు, 350 ఎకరాల భూమి అప్పుడు 50-60 వేల కింద మా దగ్గర క్యాటర్లు ఉన్నప్పుడు మేము సంపాదించుకోలేము. సంపాదించుకోకూడదా? పనులు చేయకూడదా? మా పిల్లలు ఇవి పెట్టకూడదా? ఇవి పార్టీకి వెహికల్స్ ఎందుకు పెట్టకూడదు? ఈరోజు నువ్వు కొన్ని పనులు చేస్తుండవే, కానీ చెప్పు, అవి చెప్తా. ఇడాక ఇంకొద్దరు మాట్లాడితే మొత్తం వెళ్ళి చేస్తాను. మా మామ చెప్పినా కూడా వినాలి. ఇది మామ వద్దన్నాడు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టద్దండి, ప్రెస్ మీట్ పెడితే నా ఇంటికి రావద్దని కూడా చెప్పినాడు. నీ ఇంటికి రాణించుకుంటావో లేదో ప్రెస్ మీట్ పెడతా తిరుగుతామని చెప్తూ ప్రెస్ మీట్ పెట్టాం. ఆయన ప్రెస్ మీట్ ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఆయన ఎంత చెప్పినా సామరస్యంగా అని అంటాడు. ఎంతవరకు సామరస్యం అనేది? మా గుద్దు కింద నేళ్ళు వస్తుంటే సామరస్యమా? మా పార్టీని అనుదొక్కుతాలనుకుంటే సామరస్యమా? మా పార్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సామరస్యమా? నీ ఆట సాగు పాసాది కమలాశాంతి యాక్టింగ్ మానే మనసంగరా కూర్చుందాం, మాట్లాడదాం, పరిష్కరించుకుందాం. ఎవరు నీకు ఇచ్చే కోట నువ్వు తీసుకో, మా కోట మాకు ఇచ్చేస్తాం. ఇంకో ఫ్రెండ్గా నువ్వు రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్, మండలి ఎలక్షన్ ఏ వచ్చినా ఇదే విజయం సాధించుకుంటూ పోతాం. ఓటానికి ఇదే కోరుకొని పోతే దెబ్బ తినే నువ్వు, మేము కాదు. నీ ఐకమరి నీకు మొదటిస్తాం అని తెలుసుకో. మాకు ఇమ్మీడియట్గా మా పిల్లలు కూడా ఇంపార్టెంట్, మాకు అన్నా క్యాండ్ కొద్ది ఇంపార్టెంట్ మాకు ఇదే. మా పిల్లలు వెహికల్ బాడీలు రావాలి, అది కూడా చెప్తున్నా. వాళ్ళు మా పిల్లలు, వాళ్ళ నాయన వీళ్ళ నాయన రాముడు అంటే మేము చిన్న పిల్లలు పిక్కర్లు వేసుకొని తిరుగులాడుకుంటూ వెళ్ళేసినప్పుడు ఆ వాడిలో వాళ్ళ ఆయన మమ్మల్ని గుంజుకొని వాళ్ళ ఇంట్లో భోజనం పెడుతుంది. వాళ్ళ ఆయన ఈ పిల్లోడు కాదు, వాళ్ళ ఆయన వీళ్ళు చిన్న రామరెడ్డి, నాగిరెడ్డి, తిమ్మిరెడ్డి. ఆలోచన చేసుకోండి. మాది మీనాక్షి ప్రేమతో ఉన్నారు ఇంత జనం, ఏ పదవి లేకపోయినా ఏం లేకపోయినా అంటే ఆలోచన చేసుకో పార్థ గారు. ఇంతమంది గారు మీనాక్షి గారు ఉంటారంటే ఆయన ప్రేమ అనురాగాల నుంచి ఆయన ₹1 ఇడు ఎవరికి టైం వేసి మీ పిల్లలు ఖర్చు పెట్టుకుంటూ పోతారు. అంత ప్రేమ అనురాగం సంపాదించుకున్నాడు. అది నీతో కాదు, నీ తరంతో కాదు. మీనాక్షి ప్రేమ అనురాగం తీసేసేదానికి తెలుసుకొని నీ పార్టీ వాళ్ళతో చర్చించుకొని, నీ హైకమాండ్తో చర్చించుకొని